దేవాని యొక్క మహాకృపను బట్టి చదువుబడిన వాక్య భాగము నుండి కొద్ది సమయము ధ్యానము చేసుకునిచుండగా దేవ అయోగ్యుడను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. వినే బిడ్డలు ప్రభా మరి ఆసక్తి కలిగి హృదయపూర్వకముగా మనస్సు పెట్టి హృదయ తలంపులతో వాక్యాన్ని విని భద్రపరుచుకొని ధ్యానము చేసుకొని నిన్ను స్తుతించుటకు సహాయము చేయమని బోధించమని మా మంచి బోధకుడు రక్షకుడు యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఓ ప్రభువు తన వాక్య శక్తితో మిమ్ములను దీవించును గాక, ఆమేన్. కూర్చుందాం కొద్ది సమయం. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క వాక్యమును మనము ధ్యానము చేసినప్పుడు హగ్గయ నిరాశలో మునిగి ఉన్న ఇశ్రాయేలీయులకు యెరూషలేములో ప్రజల యొక్క మరి మాటలు ఏమై ఉన్నవి, దేవుని యొక్క చిత్తమును ప్రజలు మాట్లాడుతూ వారే విధముగా జీవిస్తున్నారో పరీక్షించుకొని దేవుని సంతోషపరిచి విధముగా తమ నూతన ప్రాధాన్యతలను నిర్ణయించుకునే పద్ధతులలో దేవుడు వారిని హెచ్చరించెను గనక ఈ వాక్యము మరి దేవుడు రాసినట్లుగా కాలమానములు చూస్తే గనక మరి ఈ యొక్క గ్రంథములో 4 దర్శనములున్నవి గనక 4 దర్శనములలో మరి ఒక దర్శనాన్ని మనము జ్ఞాపకమునకు తెచ్చుకుందాం. గనక ఇశ్రాయేలీలు దర్శనము గనక ఇశ్రాయేలీలకు ఈ హగ్గయ ప్రవక్తకు దేవుడు దర్శనమిచ్చిన ఆగస్టు నెల 29వ తారీఖు క్రీస్తు పూర్వము 520వ సంవత్సరములో మొదటి దర్శనమిచ్చెను గనక ఈ దర్శనము ఇవ్వటానికి గల కారణాలు కొన్ని పోయినటువంటి విశ్రాంతి దినమున జ్ఞాపకము చేసుకొని ఉన్నాం. ఈ వారములో మరికొన్ని విషయాలు జ్ఞాపకము చేసుకోనాలి. కాబట్టి ఈ యొక్క హగ్గయ గ్రంథము మరి ధ్యానము చేసినప్పుడు చాలా మరి అమూల్యమైనటువంటి గ్రంథము. ఒక పని చేసిన తర్వాత ఒక వ్యవసాయం కానీ లేక ఒక పని చేతి పని చేసేవాడు ఏదైనా పని చేస్తే ఆ పని చేసినందుకు చూసిన వారు కానీ పని అనుభవంలోనికి తెచ్చుకున్న వారు కానీ ఆ పని కనుక బాగా ఉంటే పలానా ఆయన చేసిన పని బాగా ఉంది, పలానా ఆయన చేసిన పరిచర్య బాగా ఉంది అని మనం ఏం చేస్తామంటే దేవుని స్తుతిస్తాము. రెండవదిగా పనికి పూనుకున్నటువంటి వారిని కొంచెము ఘనముగా చూస్తాం. అలాగే ఈ గ్రంథములో ఈ హగ్గయ చేసినటువంటి ప్రయత్నాలకి స్పందన కూడా బాగా వచ్చింది. బాగా అంటే చేసినటువంటి పనికి మరి చేసినటువంటి ప్రార్థనకి మంచి జవాబు వచ్చింది. ఏమొచ్చింది? మంచి జవాబు వచ్చింది. గనక మంచి జవాబు వచ్చింది. ఈ గ్రంథాన్ని పూర్తిగా మనము ధ్యానము చేసుకునక పూర్వము మరి మనము యెజరా గ్రంథము 1 నుంచి 5 అధ్యాయాలు చదువుకోవాలని మరి దీంట్లో ఉన్నటువంటి మర్మము 2 అధ్యాయాల్లో ఉంటుంది అని మీకు తెలియచేయడం జరిగింది. ఇంకా కొంచెం వెనక్కి వెళితే అనగా 2 దినవృత్తాంతముల గ్రంథము 36 అధ్యాయం అంతా చూస్తే 36 అధ్యాయం అంతా కూడా చూస్తే ఇశ్రాయేలీలకు మరి బాగా పాలన చేసినటువంటి వాడు దావీదు. దేవుడు దావీదును ప్రేమించి దావీదుతో దేవుడు అన్న మాట ఏమిటి అంటే,
నీ వంశములో ఈ యొక్క రాజ్య పరిపాలనలో సింహాసనం మీద నీ వంశములో ప్రతి ఒక్కడు కూడా ఉంటాడు అని దేవుడు దావీదుతో సెలవిచ్చాను. ఏం సెలవిచ్చాడు? దావీదుతో దేవుడు నీ వంశములో ఒకరు మరి ఇశ్రాయేలీల మీద, యూదుల మీద మరి రాజుగా ఒకడు ఉండక మానడు అని దావీదు గారికి దేవుడు ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. గనక దావీదు గారి పరిపాలన తర్వాత ఎవరు వచ్చారు పరిపాలనకి? ఎవరు వచ్చారు పరిపాలనకి? ఎవరు వచ్చారు పరిపాలనకి? ఎవరు వచ్చారు పరిపాలనకి? మీరు 3 సార్లు ఏదైనా రిజల్ట్ చెప్తారని అన్నాను నేను. ఎవరు వచ్చారు పరిపాలనకి? సొలొమోను వచ్చాడు. వచ్చాడా? అర్థమైందా? సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత సొలొమోను సంతతిలో నుండి వచ్చినటువంటి వారు యెహోయాకీము, యూదులకు రాజు. యెహోయాకీము యూదులకు రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి దినములలో గనక 500 క్రీస్తు పూర్వం 536 సంవత్సరాల్లో గనక ఈ యెహోయాకీము అనే ఆయన 5వ వచనములో చూస్తాం. ఆయన పరిపాలన చేస్తున్నాడు యూదులను. పరిపాలన చేస్తున్నప్పుడు యూదులకి రాజుగా ఉన్నటువంటి యెహోయాకీము ఆ దినములలో యూదులందరూ కూడా ఏమైపోయారంటే దేవునికి ఇష్టలుగా ఉండటము మానివేసిరి. చదువుదాం ఇప్పుడు 5వ వచనం. బాగా గ్రహించండి. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించను. చాలండి, కిందకు చదువుకుంటే ఈ యూదులకు రాజు అయినటువంటి యెహోయాకీము రాజు, ఈ రాజు మీదికి ఇక్కడ రాజు కూడా చెడుతనము కలిగిన వాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబములో భర్త కానీ భార్య కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెడుతనము కలిగి ఉంటే కుటుంబం బాగుండు. గనక ఈ యొక్క మరి యెహోయాకీము పరిపాలన ఏమైంది అంటే చెడుతనము కలిగిన వాడు ఇతడు. మంచి చేయవలసిన వాడై ఉండి మంచి చేయడం మానివేసి చెడుతనం చేయటానికి పూనుకున్నాడు. అక్కడ ఆ నెబుకద్నెజరుని దేవుడు ఏం చేశాడు? ప్రేరేపించి యెరూషలేము మీదకి వెళ్ళి యుద్ధము చేసి ఆ యెహోయాకీమును గొలుసులతో బంధించి తన దేశానికి తీసుకెళ్ళిపోవడానికి మరి సిద్ధపడి కట్టివేశాడు. కింద వచనాలు చూస్తే గనక దేవాలయముని పడగొట్టి వేశారు, ప్రాకారముల గోడలు పడగొట్టి వేశారు. ఈ లోపల పరిశుద్ధ స్థలములో ఉన్న బంగారు ఉపకరణములన్నిటినీ కూడా కొన్నిటిని తీసుకొని గనక మరి బంగారము వెండితో పాటు ఆ రాజును తీసుకొని ఆ రాజుతో పాటు గనక 1000 మంది యవనస్తులైనటువంటి వారిని తీసుకొని తమ దేశానికి వెళ్ళిపోయాను. నెబుకద్నెజరు తమ దేశానికి వెళ్ళిపోయాను. గనక వెళ్ళిపోయిన 70 సంవత్సరముల తర్వాత ఇక్కడ యిర్మీయా ప్రార్థన చేస్తున్నాడు. యిర్మీయాకు దేవుడు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే 70 సంవత్సరముల తర్వాత ఆ యొక్క నెబుకద్నెజరు చెరలో ఉన్నటువంటి వారిని మరలా నేను యెరూషలేములోనికి తీసుకుని వస్తానని ఎవరికి సెలవిచ్చాడు? దేవుడు యిర్మీయాకి సెలవిచ్చాడు. యిర్మీయాకి సెలవివ్వటం వలన ఆ ప్రార్థన నెరవేర్పులోనికి రావాలని దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే అర్థమవుతుంది. చదవండి. 1-2 వచనాలు. దానియేలు గ్రంథము
ఆ, దేశమును గూర్చియు ఆ, దమస్కు పట్టణమును గూర్చియు ఆ, వచ్చిన దేవోక్తి. ఆ, దేవోక్తి ఏలయనగా ఏలయనగా యెహోవా యెహోవా సర్వనరులను ఆ, ఇశ్రాయేలీయుల 9వ అధ్యాయం 1వ వచనం మరియు మాదీయుడకు మరియు నేను ఆ, చెవులార వినున్నట్లు 9వ అధ్యాయం 1వ వచనం మాదీయుడకు అహాస్వరోష్ యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథం వలన గ్రహించి తిని చాలండి. ఇక్కడ ఈ 70 సంవత్సరాలు కాలమానము పూర్తి అగుతూ వస్తున్నది. దేవా, నీవు యూదులైన వారిని మరలా యెరూషలేములోనికి నడిపిస్తానన్నావు కదా, ఇర్మియాకు నీవు వాగ్దానం ఇచ్చావు కదా, ఇర్మియాకు నీవు సెలవిచ్చావు కదా, 70 సంవత్సరముల కాలం అయిపోవచ్చినది. నీవు ఇర్మియాకు సెలవిచ్చినట్లుగా ఈ ప్రార్థనను బట్టి నీవు యూదులను మరలా తిరిగి యెరూషలేమునకు నడిపించమని దానియేలు గారు ప్రార్థన చేశారు. ఈ చెరలోనికి వెళ్ళిపోయిన వారిలో దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో కూడా ఉన్నారు. కాబట్టి ఉన్నారు. ఇలాగున దేవుడు సెలవిచ్చినటువంటి వాగ్దానమును బట్టి వీరు ఈ 70 సంవత్సరములో కూడా ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? వారి దేశంలోనికి వెళ్ళిపోయి చెరగా ఉన్న దేశంలోనే ఉండిపోయారు. ఇప్పుడు దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనము ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినముల అనుభవించను. కాబట్టి 70 సంవత్సరముల కాలము చెరదినాలు అయిపోయినవి. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు పరిపాలన ఈ 70 సంవత్సరాలు చివరికి వచ్చేసరికి నెబుకద్నెజరు పరిపాలన ఏమైపోయింది? రాజ్యము కూలిపోయింది. ఏమైపోయింది? కూలిపోయింది. గనక నెబుకద్నెజరు రాజ్యము కూలిపోవడాన్ని బట్టి ఇప్పుడు ఎవరు వచ్చారు? పార్షిక దేశపు రాజ్యం వచ్చింది. గనక 22వ వచనములో పార్షిక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పార్షిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరి వచ్చు వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. ఇక్కడ మీరు మీ దేశానికి వెళ్ళిపోండి. మీరు మీ దేశానికి వెళ్ళిపోయి మీరేం చేసుకోండి? మందిరాలు కట్టించుకోండి, మందిరం కట్టుకోండి, ప్రార్థన చేయండి, గనక దేవుని గణపరచండి, దేవుని ఆరాధించండి. ఇక్కడ ఈ పార్షిక దేశపు రాజైన కోరేషు ఏం చేశాడంటే గనక తన రాజ్యములో ఉన్నటువంటి వారికి ఎవరికి ఏ గుడి కావాలితే ఆ గుడి కట్టించి వేశాడు. ఎవరికి ఏ గుడి కావాలితే ఈదికి ఏ గుడి కావాలితే ఆ గుడి కట్టించి వేశారు. అలాగే ఈ యూతులైన వారు కూడా మీరు మీ దేశానికి వెళ్ళిపోయి మీరు మీకు దేవుడికి గుడి కట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి, మీరు ఆరాధించండి అని ఇలాగెందుకు చేశాడంటే తన రాజ్యము బాగా ఉంటుంది, అలాగే ఉంటుంది, స్థిరంగా ఉంటుందని అలాంటి తలంపు కలిగి ఈ పార్షిక దేశపు రాజు కోరేషు ఇలా చేశాడు. గనక కోరేషు రాజును ఏం చేశాడు దేవుడు?
ఏం చేశాడు దేవుడు? ప్రేరేపించాడు. గనక కోరేషు రాజును ప్రేరేపించాడు. ఇక్కడ ఈ యొక్క యెజరా గ్రంథములో మొదటి అధ్యాయము మరి 8వ వచనములో 3వ లైన్లో ఒక పేరు ఉంటుంది. ఏం పేరు అది? షేష్బజ్జర్ అని. ఏం పేరు? షేష్బజ్జర్ అని పేరు ఉంటుంది. ఈ పేరు ఇతడు ఎవరు? షేష్బజ్జరు అంటే ఇతను ఎవరు అంటే మన కాలములో చూస్తే ఇతడు ఒక అధికారి. అలాగే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏముంటుంది అంటే గవర్నర్ అని ఉంటుంది. గవర్నర్ అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఈ షేష్బజ్జర్ అనేటువంటి వ్యక్తి గనక గవర్నరు. తర్వాత రెండవదిగా కోరేషు రాజు పరిపాలన. ఈ కోరేషు రాజు పరిపాలనలో ఎవరెవరి యాజకుడిగా ఉన్నారు? ఇప్పుడు మనము హగ్గయి గ్రంథములోనికి మొదటి అధ్యాయము 14-15 వచనాల్లోనికి వస్తే యెహోయాదా దేశపు అధికారియకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన ఆ జనులందరి మనస్సును ప్రేరేపింపగా, ఇక్కడ ఎవరు ప్రధాన యాజకుడు అనగా యెహోషువ యాజకుడు. ఎక్కడికి వచ్చేసరికి ఈ హగ్గయి గ్రంథములోనికి వచ్చేసరికి యెహోషువ ఏమయ్యాడు? యాజకుడయ్యాడు. గనక యాజకుడైనటువంటి మరి ఈ యాజకునికి తర్వాత ఈ యొక్క గవర్నర్కి మరి ఒకేసారి దేవుడు దర్శనమిచ్చాడు. ఈ ఒకేసారి దేవుడు దర్శనం ఇవ్వటాన్ని బట్టి గొప్ప కార్యాలు జరిగినవి. సరే, ఆ రాజ్య పాలన వివరణలోకి మనం వెళ్ళట్లేదులేండి. గనక ఇక్కడ మరి మనం చదువుకున్నటువంటి హగ్గయి గ్రంథము 6వ అధ్యాయము మొదటి అధ్యాయము నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులు ఏమున్నాయో, అలాగే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం దినవృత్తాంతం 2వ గ్రంథము 36వ అధ్యాయం చివరి వచనాల్లో ఉన్న సంగతి ఏమై ఉన్నదో అది ఇప్పుడు యెజరా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూస్తాం. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషును మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించను. సరే, ముందరికి ఇంకా చదువుకుంటూ తర్వాత చదువుకోండి ఏం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ పక్కకి వచ్చి వేశారు. ఎక్కడికి? యెరూషలేములోనికి వచ్చి వేశారు. గనక పోయిన వారం చెప్పాను ఏంటది, మందిరాన్ని కట్టుకోవడానికి సంవత్సరం డబ్బులు ఇస్తే వారు ఏం చేశారు? సరంబి వేసిన ఇండ్లు కట్టుకున్నారు. ఆ ఇండ్లు కట్టుకొని దేవుని మర్చిపోయారు. నువ్వేం చేయాలో, నువ్వు ఎలా ఉండాలో దేవుని దగ్గర ఉంటే దేవుడు చెబుతాడనేది. సరే, ఇప్పుడు ఈ మొదటి అధ్యాయములో 2వ అధ్యాయములో సంఖ్య చేశారు. సంఖ్య అంటే ఏ గోత్రములో ఎవరు ఎంతమంది ఈ యొక్క దేశములోనికి మరి చెరగా తీసుకుపోయిన దేశములో నుండి యెరూషలేములోనికి దేశములోనికి వచ్చినటువంటి వారి చరిత్ర అనగా సంఖ్య ఉందన్నమాట. సంఖ్య ఉంది గనక ఈ సంఖ్య అంతా కూడా ఎక్కడికి వచ్చి వేశారంటే యెరూషలేములోనికి వచ్చి వేశారు. యెరూషలేములోనికి వచ్చి వేసిన తర్వాత ఈ యెజరా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. 7వ నెల ఇశ్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి యెహోజాదాకు కుమారుడైన యెహోషువయును యాజకుడైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీలు ఏం చేశారు చూడండి. ఫోన్ కట్టేయాలండి మీరు.
ఆ? గనక ఏం చేశారు ఇశ్రాయేలీలు చూడండి, ఈ యొక్క వారి దేశంలోనికి వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారు, బలిపీఠం కట్టారు. ఏం కట్టుకున్నారు, బలిపీఠం కట్టారు. ఈ బలిపీఠం కట్టినప్పుడు ఏం చేశారంటే అందరూ కలిపి సంతోషముగా, ఈవేళ మందిరం పునాది వేశాం సంతోషం, ఈవేళ మందిరం కార్యాలు జరుగుతున్నాయి సంతోషం, ఈవేళ మందిరానికి స్థలం దొరికింది సంతోషం. ఈ సంతోషం, ఇలాంటి పనులు జరిగితే సంతోషం ఉంటుందా దుఃఖం ఉంటుందా అమ్మా? సంతోషం ఉంటుందా దుఃఖం ఉంటుందా? సంతోషం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆ పని పాటలు శ్రమ పడిన వారు ఉంటారు చూసారా, ఆ పని జరిగినప్పుడు వారికి సంతోషం ఉంటుంది. గనక వారిని అనుసరించి ఆ సంతోషాన్ని అనుసరించే పాటు వారిని చూసేవారికి కూడా ఏమొస్తుంది, సంతోషం వస్తుంది. ఇప్పుడు ఈ మందిరానికి ఏం చేశారు, వీరు పునాది వేశారు. గనక 3వ అధ్యాయములో పునాది వేశారు, ప్రార్థన చేస్తూ పునాది వేశారు. ఇక్కడ ఈ పునాది వేసినందుకు గనక 12, 13 వచనాలు, 3వ అధ్యాయం ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 12, 13 వచనాల్లో చూస్తే వృద్ధులైనటువంటి వారందరూ కలిసి ఏం చేస్తున్నారంటండి, వారు వెనకాల చరిత్ర చూశారు గనక, మీరు తర్వాత చదువుకోండి. వెనకాల చరిత్ర చూశారు గనక మొదట మందిరం కట్టాము గనక అది మరి పడద్రోయబడి ఉంది, మరలా రెండవసారి మందిరానికి పునాది వేస్తున్నాం, వేశారు పునాది, దేవుడు పునాది ఏపించాడు అని వీరంటండి ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనగా ఏడుస్తూ ఉన్నారు. ఎవరు ఏడుస్తూ ఉన్నారు, ఎవరు ఏడుస్తూ ఉన్నారు, వృద్ధులు ఏడుస్తూ ఉన్నారు, వృద్ధులు ఏడుస్తూ ఉన్నారు. ఆ వృద్ధులు ఏడుస్తూ ఉన్నారు, ఎందుచేత మరలా మా దేవుని మందిరానికి పునాది ఏపించావు దేవా, మరలా మందిరానికి పునాది ఏపించావు అని చెప్పి ఈ వృద్ధులైన వారు ఒకటి సంతోషముతోనూ, రెండవది జరిగిపోయిన జరగనున్న సంగతులను తలంచుకొని వారు ఎలా ఏడుస్తున్నారంటండి, ఆ మహాశబ్దంతో ఏడుస్తారంటండి, మహాశబ్దంతో ఏడుస్తున్నారు. ఒకవైపున వృద్ధులు ఏడుస్తూ ఉన్నారు, ఒకవైపున వృద్ధులు ఏడుస్తూ ఉన్నారు, ఒకవైపున యవనస్తులు, ఒకవైపున యవనస్తులు అనేకులు కూడుకొని ఏం చేస్తున్నారంటండి, వారు ఏడుస్తున్నారు, యవనస్తులు ఏం చేస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఒకసారి మీ ఇష్టం వచ్చినట్టుగా కేక పెట్టండి దేవుని గురించి, ఒక కేక పెట్టండి, ఏదన్నా కేక. బోలో యేసు మహారాజుకు ఈ మాట అంటారని మీకోసం ఎదురు చూశా, మీరు అనలే. కాబట్టి ఇక్కడ యవనస్తులైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే కేకలు పెడుతున్నారు. మా దేవుని మందిరాన్ని మరలా కట్టించడానికి దేవుడు కృప చూపించాడు, దేవుడు మరలా పునాది వేసాడని ఆ సంతోషముతో ఈ యవనస్తులైనటువంటి వారేమో ఏం చేస్తున్నారు, కేకలు పెడుతున్నారు, సంతోషముతో కేకలు పెడుతున్నారు. వృద్ధులైన వారేమో ఏడుస్తూ ఉన్నారు. గనక ఎవరి సంతోషం వారిదేలేండి, ఎవరి సంతోషం వారిదే. ఇక్కడ ఇంకొకరి సంతోషాన్ని ఇంకొకరు కాదనలే చెప్పలేము. కాబట్టి ఈ మందిరానికి ఇలాగన పునాది వేయటానికి ఈ 2 సమాజముల వారు మరి దేవుని ఒక సమాజము వృద్ధులైన వారేమో ఏడుస్తూ గంభీరంగా ఏడుస్తున్నారు, యవనస్తులైన వారేమో గంభీరంగా ఏం చేస్తున్నారు, కేకలు పెడుతున్నారు. సరే, ఇక్కడ ఏంటంటే మరలా గనక ప్రార్థన చేయాలి. గనక ప్రార్థన చేయాలి అంటే దేవుని పని చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ అగ్గయ్య ఏం చేశాడు చూడండి, అగ్గయ్య చేత ఇప్పుడు నేను మిమ్మల్ని పని కట్టుకొని మీరు మందిరానికి రావట్లేదు కనుక మీరు దేవుడికి పని చేయట్లేదు, మీరు బాగా ఉండరు, మీరు బాగా మాట్లాడరు అని నేను ఎక్కువగా మాట్లాడను, మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? 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 3 సార్లు అన్నాను, ఇంకా అర్థం కావట్లేదు మీకు. కోపం వస్తుందండి. ఏమొస్తుంది? అయినా వాక్యం చెప్పాలి కానీ ఎవడన్నా ఇలా బయట మీద కూర్చునేలాగే అప్రదర్శంగా మాట్లాడతారా అని అంటారు. అంటారా? అనుకుంటమే ఉండేది అదే ఉంది, ఇక్కడ వేరేదేం లేదు. ఇప్పుడు అగ్గయ్య ఏం చేశాడంటే రోడ్డు మీదకి వచ్చాడు. ఇప్పుడు అగ్గయ్య ఏం చేశాడంటే ఇప్పుడు మా ఇంటికి వెళ్తాను చూడండి, ఆ పక్క ఈ పక్క ఇండ్లు ఉన్నాయా? మధ్యలో రోడ్డు ఉందా? ఆ పక్క యూదులు ఈ పక్క యూదులు.
గనక అగ్గయ్య రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీదకి వచ్చి అగ్గయ్య ఏం చేశాడు? తిట్టడం మొదలుపెట్టాడు. ఎవరిని తిట్టడం మొదలెట్టారు? ఎవరిని తిడుతున్నాడు ఆయన? యూదులైన వారిని. కడుపు నిండా అన్నం తిని చక్కగా ఫ్యాన్ వేసుకుని ఆ సోఫాల మీద మంచాల మీద సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తున్నా ఒరే పనికి మాలోడా, దేవుడి మందిరం ఎలాగుందో ఎప్పుడైనా వెళ్ళి చూసావా? దేవుడి పని ఎట్లా ఉందో ఎక్కడైనా వెళ్ళి చూసావా? దేవుని పరిస్థితులు, మందిరాల్లో పరిస్థితులు ఎలాగో నువ్వు చూసావా? ఇప్పుడు కనబడుతున్నది రోడ్డు మీద నిలబడింది ఎవరు? అక్కయ్య. వెనుక ఉండి తిట్టిపిస్తుంది ఎవరు? నేను ఇలాగ అనమన్నాను కాబట్టి నువ్వు ఇలాగే అను అని అంటున్నాడు ఆయన వెనకాల నిలబడి. నువ్వేం భయపడకో, నేను ఇలాగ అనమంటున్నాను కాబట్టి నువ్వు అలాగాను. ఒకవేళ 2-3 వారాలు మందిరానికి రాకపోతే, గనక సంస్కారానికి రాకపోతే దేవుడి దగ్గరికి రాకపోతే మీ బతుకులు ఎలా బాగుంటాయమ్మా అన్నాను అనుకోండి. ఎలా కొడతాం? మొక్క మీద కొట్టినట్టుగా ఉంటుంది. చింతాచీకి లేకుండా చూసేయండి నా వైపుకి, ఏం పర్లేదు, నేనేమనుకో. ఈ అగ్గయ్య ఏం చేశాడంటే వాళ్ళు వినకపోయినా చూసినా చూడకపోయినా ఆ ఇంటి ముందు నడిచి వెళ్తే ఇలా చెప్పుకుంటూ పోయాడు. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. 6వ వచనం. మీరు ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఇప్పుడు చూడండి, నువ్వు పనికి భూమి ఉంది కదా, విస్తారంగా విత్తనాలు పట్టుకెళ్ళి ఎత్తుతూ ఉన్నావు. విత్తనాలు ఎత్తినంత పంట ఇంటికి రావట్లేదు. కారణం ఏంటి? నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా నీకు? నువ్వు ఎప్పుడు దేవుడు పని చేయటం మానేసావు అప్పుడే అక్కడ పెనల్టీ పడతా ఉంది. అందుకని పండట్లేదు. కాబట్టి విస్తారముగా విత్తనాలు విత్తిన కొంచెమే పండెను. ఇంకా చూడండి, భోజనం చేసినా కానీ తవుడు వండుకొని ఆహారం తిన్నా కడుపుకు ఒక ముద్ద పెడితే ఎక్కడ కుదురుద్ది? కడుపుకు ఒక ముద్ద అన్నం పెట్టారనుకోండి, ఒక ముద్ద అన్నం సరిపోద్ది. తవుడు తినే అన్నం తినేవాడికి ఒక ముద్ద అన్నం పెడితే ఊరుకుంటాడా? ఈ బతుకు అసలు ఎందుకో చచ్చినా వదిలిపోయిన అసలు ఈ బాధలన్నీ మనకెందుకు అనుకుంటాడు. లోపల వాడికి అన్నీ అర్థమవుతున్నాయి, లోపల అలాగే అనుకుంటాడు. ఇంత మరి ఆహారం తిన్నా కానీ ఆకలి తీరదు, దాహం తాగినా కానీ, పానం తాగినా ఏం చేయదు దాహము. నీ పరిస్థితి ఎలాగుందో చూసుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ ఎలాగుంటాయంటే దేవుడు అగ్గయ్యని ముందు పెట్టి ఇశ్రాయేలీలకి లేక యూదులకు బుద్ధి వచ్చేలాగా ఇలాగ నువ్వు ఇలా మాట్లాడని చెప్పి దేవుడు సిద్ధపరిచి ఈ దర్శనములో మాట్లాడి దేవుడు ఏం చేశాడంటే నువ్వు వెళ్ళి మాట్లాడు, రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు మాట్లాడు. ఎక్కడ మాట్లాడాలి ఆయన? ఎక్కడన్నా ప్రార్థనలోకి వస్తే ప్రార్థన చేద్దామమ్మ అంటే ఒకవేళ ప్రార్థనలోకి వచ్చిన వారికి ప్రార్థన జీవితం అర్థమవుతుంది. ఈ ప్రార్థనలోకి రారనుకోండి, ఇక ఎక్కడెక్కడ ఉన్నారనుకోండి, ఇంకేం అర్థమవుద్ది? వాళ్ళకి అసలు వచ్చే అనుభవం లేదు, ప్రార్థన చేసే అనుభవం తర్వాత. కాబట్టి వాళ్ళు అలా స్థితిలో ఉన్నందువలన ఈ అగ్గయ్య రోడ్డు మీద పడి ఇలాగ వాళ్ళని కఠినమైనటువంటి పరిస్థితులు దేవుడు చెప్పవలసి వచ్చింది. మామూలుగా చెప్తాడు ఇంటే సరే, వినకపోతే అప్పుడు ఇంకొక రకంగా చెప్తాడు. సరే, దేవుడు పని చేయాలి గనక దేవుడు పని చేయాలి, ఇక్కడ అందరూ ప్రార్థన చేయాలి. నేను అంటున్నాను ఏంటంటే ఇక్కడ దేవుడి పరిచర్య అనే ఒక మాట వచ్చింది కాబట్టి దేవుడు పరిచర్య చేయాలి, అందరూ పని చేయాలి. దేవుడు పరిచర్య చేయడానికి చదువు అవసరంలా, ఏం అవసరం లేదు. తర్వాత ఇంకేం అవసరము? దేవునికి ఆ వ్యక్తికి మనిషి హృదయ ఆత్మ సంబంధమైనటువంటి సంబంధాలు బాగా ఉంటే చాలు, దేవుడు దర్శనం ఇస్తాడు. ఇంకా పెద్దవారు ఉన్నారు ఇక్కడ, ఎవరికి దర్శనం ఇవ్వాలి? చిన్నవాడైనా అగ్గయ్యకి దర్శనం ఇచ్చాడు. అగ్గయ్యకి దర్శనం ఇచ్చి నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పాను. సరే, ఇక్కడ పని చేయాలి, దేవుడు పని చేయాలి. దేవుడు పని చేయటానికి వెళితే మరి దేవుడు దీవెనిస్తాడు. సరే, ఒక భక్తుడు ఏం చేశాడంటే దేవుడు పని చేయటానికి వెళ్ళాడు. ఓ ప్రదేశానికి వెళ్ళి గంభీరమైనటువంటి పరిచర్య చేశాడు. దేవుని సువార్త ప్రకటించాడు. గనక దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండగా ఈ దేవుని మాటలు విననటువంటి వారు, నచ్చనటువంటి వారు ఏం చేశారంటే అండి,
రాళ్ళతో కొట్టి ఆ సువార్త ప్రకటించిన ఆయన్ని చంపివేశారు. ఏం చేశారు? చంపివేశారు. చంపివేసిన తర్వాత అదే ప్రాంతంలోనికి వెళ్ళి మరొక ఆయన సువార్త ప్రకటిస్తాడు. ప్రకటిస్తే ఎక్కడ మారు మనసు అన్నది కానీ, ఫలితము కానీ, లేకపోతే మంచి అన్నది కానీ ఎక్కడ తాను శ్రమించి ప్రకటించినన్ని దినాల్లో ఎక్కడా కూడా ఆ పరిచర్యకి సువార్తకి తగ్గట్లు ప్రతిఫలం రాదు. రాకపోయేసరికి ఆయన ఏం చేస్తాడంటే ఊరు బయటికి వెళ్ళిపోయి భార్య బిడ్డలను తీసుకెళ్ళి ఊరు బయటికి వెళ్ళి, దేవా సువార్త ప్రకటించమన్నావు, ప్రకటిస్తున్నా, 7-8 నెలలు అయిపోయింది సువార్త ప్రకటిస్తున్నాను, ఒక్కరు మారలేదయ్యా, కారణం ఏమైంది? కారణం ఏంటి పాపరా? నేనేమన్నా తప్పు చేశానా? నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? నాలో ఏమైనా తప్పులు ఉన్నాయి? చెప్పినాయన నేను సరి చేసుకుంటాను అని చెప్పి బలంగా ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు దర్శనమిచ్చాడంట ఆయనకి. దర్శనమిచ్చి, ఎందుకు ఇలాగున ఈ సువార్త అంగీకరించట్లేదంటే, నేను ఆ ప్రజల మీద ఆ జనాల మీద నేను ఒక శాపం పెట్టాను అన్నాడు దేవుడు. ఏంటి ప్రభా శాపం అంటేను, పలానా ప్రాంతానికి పలానా ఈ సందర్భంలో పలానా యాజకుడు నేను పంపించాను, ఆ ప్రాంత ప్రజలు రాళ్లతో కొట్టి అతన్ని చంపివేశారు, అతని శాపము వారి మీద ఉన్నది, అది వారి మీద ఉండిపోయేలాగా నేను చేశానని ప్రభు తెలియజేశాను. ఎలాగా? వారి మీద ఆ దైవ సేవకుని యొక్క శాపము వారి మీద ఉండిపోయేలాగా దేవుడు చేశాడంట. అందు నిమిత్తం వారు అలాగే ఉన్నారు, వారు వినరు, మారరు అని చెప్పానంటే, ఈ ప్రార్థన చేసిన భక్తుడు ఏం చేశాడంటండి. ఇప్పుడు మోషే గారి దగ్గరికి వెళ్దాం. మోషే గారు ఏమన్నారు చెప్పండి? ఇశ్రాయేలీని చూసి, వీరు మెడవంచని వారు ప్రభా, వీరెవరు? మెడవంచని వారు, మాట వినరు, వీరిని ఎలాగ నేను భరించగలను అని, ఇంకా కొంతసేపు ఉంటే నన్ను రాళ్ళతో కొట్టి చంపివేస్తారు, నీళ్ళు కావాలి వీళ్ళకి అని చెప్పి మోషే దేవుని ఎదుట ప్రార్థన చేసి మరి ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండను కొట్టగా నీళ్ళు వచ్చినాయి, తాగారు. ఇక్కడ ఈ మోషే ఎలాగైతే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు, మరి నేను చెప్పిన వ్యక్తి కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా ఏమని ప్రార్థన చేశాడు? మోషే ఇశ్రాయేలుని గూర్చి, మోషే నువ్వు తప్పుకో, వారిని ఒకసారి అందరు నాశనము చేసి నేను గొప్ప జనముగా చేస్తానన్న. అప్పుడు మోషే ఏం చేశాడంటే, అయ్యా దేవా, అరణ్యములోనికి తీసుకెళ్ళి నీ జనులను చంపివేస్తే అక్కడ యెహోవా దేవుడు వారిని చంపివేశాడని చెప్పుకుంటారు, నీకు మరి చెడ్డ పేరు వస్తుంది ప్రభువా, అలా చేయొద్దు గనక వారిని క్షమించమని మోషే ప్రార్థన చేశాడు. ఈ వ్యక్తి భార్య బిడ్డతో కలిపి ఈ వ్యక్తి కూడా ఏం చేశాడు? ఆ రాళ్లతో కొట్టినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ప్రభువా వారి పక్షముగా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఆ రాళ్లతో ఎంతమంది కొట్టారు అంతమంది పక్షముగా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఏం చేస్తున్నాడు ఆయన? క్షమాపణ అడుగుతున్నాను అని ఆ రాళ్లతో కొట్టి ఆ దైవ సేవకుని చంపివేసిన ఆ శాపం వారి మీద లేకుండా ఆ శాపాన్ని తుడిచివేయమని చెప్పి ఆయన, నేను ప్రాధేయపడతాను, ఆ శాపాన్ని తొలగించు ప్రభా, వారి పక్షముగా నేను క్షమించమని అడుగుతున్నానని దేవుని ఎదుట ఈ వ్యక్తి క్షమించమని అడిగాడు. ఏం అడిగాడు? ఇంకా వినపడతలేదు. ఏం అడిగాడు? క్షమించమని అనే గుణము ఉందా మీకు? ఉందా? నిన్నెవరైనా ఏమైనా అంటే అవి ఏం చేయాలి అనుకున్నాము కదా? క్షమించాలి కాదు, క్షమిస్తాను మళ్ళీ పక్క వెళ్ళిపోతుంది. క్షమించాలి కాదు, ఎవరికో చెప్పినట్టు ఉంటుంది పక్క వాళ్ళకి. ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేయాలా? క్షమించాలి అనేది కాదు, నేను ఎంత క్షమాపణ కలిగి ఉంటున్నాను. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అతని పాపం చేస్తే ఆ పాపం వారి మీదకి రావటం ఏంటి? తల్లిదండ్రులు చేసిన పాపాలు నా మీదకే పొర్లి నన్ను చంపుతున్నాయి అని గనక ఇప్పుడు యెహోయాకీము చెడ్డ నడత నడిచినందువలన ఇశ్రాయేలు ముప్పు వచ్చింది.
తనకి ప్రమాదం వచ్చింది, సంఘానికి వచ్చింది, తన రాజ్యానికి వచ్చింది, తన పాలనకు వచ్చింది కదా. ఇప్పుడు ఇంత జరిగినా సరే యూదులైన వారిని పక్కన నడిపిస్తే క్షమించాలన్న గుణం రావడం, క్షమాపణ పొందుదామన్న గుణం రావట్లేదు వీరిలో. ఏం రావట్లేదు? భార్యని భర్త ఏం చేయాలి? ఏం చేయాలి? రావాలా? కర్మగాలి రావాలి. ఇంకా అన్నీ కుటుంబ వ్యవస్థ అంతా ఎరిగి ఇంకా రావాలి. కొత్తగా పెళ్ళైనా అని చెప్పినట్టు చెప్తావు. ఇంకా రావాలి అంటే ఎక్కడుంది క్షమించే గుణం? ఇక్కడ ఏంటంటే అగ్గయ్యలో ఉన్నది దేవునికి, యాజకునికి, సంఘానికి ఉన్న మధ్య సంబంధం ఏంటంటే ఒక మంచి బాంధవ్యం, ఒక మంచి బంధుత్వము. ఆ బంధుత్వములో యూదులైనా కానీ ఎవరైనా కానీ గనక దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఎవరైనా సరే దేవుడు పనిచేయాలి. పనిచేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? దేవుడు దర్శనమిస్తాడు. గనక దర్శనమిచ్చినప్పుడు పని జరుగుతుంది. దర్శనమిచ్చినప్పుడు ప్రార్థనకి నెరవేర్పు జరుగుతుంది. గనక ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు వసతి రావట్లేదు అన్నది కాదు. ప్రార్థనలో లోపం ఉంది, మనిషిలో లోపం ఉంది, అందుకు ప్రార్థన నెరవేరట్లేదు. అవునా కదా? అవునా? కొంతమంది ఒకళ్ళు ఇద్దరు అవునో కాదు వేస్తారు, ఇంకా ఏం తెలియట్లే. ప్రార్థనలో ఏముంది? లోపం ఉన్నందువలన గనక ప్రార్థన చేసేవారిలో లోపం ఉన్నందువలన ప్రార్థన అంశాలకి పులుస్తా పడతా ఉంది. ఇక్కడ యూదులైన వారికి దేవుడు అది చెప్తున్నారు, ఒరే పని చేయండి రా, దేవుడి పని, దేవుడి మందిరం పని చేయండి అంటే వాళ్ళు సరంబి వేసుకుని మా సంఘంలో చాలామంది ఏమనొస్తులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి చేస్తారు. మా సంఘంలో చాలామంది బలవంతులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి చేస్తారు. ఇలాగ వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అని చెప్పి అందరూ మానేస్తే ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? దేవుడు, దేవదాసయ్య గారు, దేవదూతలు వచ్చి చేస్తారంట. మీరు చేయలేకపోతే మరి మీ సొంత ఖర్చులు ఏమైనా ఖర్చు పెడితే మళ్ళీ వాళ్ళందరూ వస్తారనుకోండి, వాళ్ళు భోజనం పెట్టాలా, లేకపోతే వచ్చిన కాడ టీ ఇవ్వాలా, వచ్చిన కాడ నుంచి నీళ్ళు ఇవ్వాలా, ఇవన్నీ ఖర్చులు కదా, ఖర్చులే కదా, ఖర్చులే. కాబట్టి దేవదాసయ్య గారు ప్రార్థనకి పలానా వాళ్ళ ఇంటికి ప్రార్థనకు వస్తామని తెలియజేయగా గనక పెద్ద అయినా అందులోకి దైవజనుడు వద్దనకూడదు కాబట్టి వస్తానన్నాడు. దగ్గరికి వచ్చాక ఏదైనా ఒకటి చెబుదాం, వాళ్ళే చేసుకుంటారని చెప్పి దగ్గరికి వచ్చాక 500 పెనాల్టీ. కాబట్టి ఏం జరిగింది చూసారా? పక్క వెళ్ళిపోయింది. దేవదాసయ్య గారి ప్రార్థన ఆ కుటుంబం దగ్గరికి వచ్చేసరికి పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. అమ్మ మీ ఇంటికాడ ప్రార్థనకి ఇలాగ వస్తున్నామంటే సరిగ్గా ఆమె ఇంటికాడికి రాగానే ఏం చేసిందంట, వీళ్ళందరికీ నీళ్ళు ఇవ్వాలా, వీళ్ళందరికీ అన్నం వండి పెట్టాలి, ఇదంతా ఎవరు చేస్తాడో, ఈ పాద్రి గారి కొరకు పని లేదేమీ లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇలాగ వచ్చేస్తాడు. కాబట్టి ఇదే పనిగా ఉంది దీనికి అని చెప్పి సరికి ఇంటికి వెళ్ళేసరికి అయ్యగారండి నాకు బాగా జ్వరంగా ఉందండి, బాగా అసలు నొప్పిగా ఉంది, రాత్రి నిద్ర లేదండి. సరే అమ్మా సరే అమ్మా అని చెప్పేసి ఈ మాటలన్నీ చెప్పేసి మంచం మీదకి వెళ్ళి కాలు మీద కాలు వేసి టీవీ ఆన్ చేసుకుని కూర్చున్నా. ఈలాగ ఏం చేశారంట, అవి వచ్చిన వారు వారే భోజనం వండుకొని, వారే పాత్రలు కడిగేసుకొని, వారే తిని పెట్టేసి, వారే వండుకొని అన్నీ చేసేసి ముగింపు చేసుకుని గుమ్మం దాటేటప్పుడు అప్పుడు ప్రారంభమైందంట తలపోటు. అప్పుడు ప్రారంభమైందంట తలపోటు, విపరీతమైన తలపోటు వచ్చిందంట. తప్పు ఒప్పుకోండి అంటే ఇప్పుడు ఎక్కడ చెప్పాలి చెప్పండి? అయ్యా మీరు వస్తారని సంగతి తెలిసి ఇదంతా చేయలేక నేను ఇలా చేశాను, ఇదంతా నా తప్పు, అందుకే నాకు ఇలా తలపోటు వచ్చింది. గనక ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఇలాట బొంకుడు మాటలు బొంకి తప్పించుకుందామంటే తప్పించుకోవడానికి కుదరదు. కాబట్టి ఆ సందర్భాల్లో దేవుడు గనక వారు భక్తిపరులు, వారు మహనీయులు కాబట్టి ఆ సందర్భాల్లో పరిశుద్ధులు వచ్చి ఆ పని చేసుకుని వెళ్ళిపోయి ముగించుకెళ్ళిపోయారు. పాత్రలు కూడా కడిగి పెట్టేసి వెళ్ళిపోయారంటండి. వీళ్ళకి ఏం బాధ లేదు, వీళ్ళు వండుకొని తినాలి, మళ్ళీ వండుకొని తినాలి. వాళ్ళతో పాటు కలిసి ఉంటే చూడండి, వాళ్ళతో పాటు కలిసి ఉంటే 4 మెతుకులు మిగులుతాయి కదా, సాయంత్రానికి పూటకు వణుకు అక్కర్లేదు కదా, వణుకు అక్కర్లేదు కదా. ఆ 4 మెతుకుల కోసము ఎంత పని చేయాలి, నేను ఎంత పని చేయాలని మళ్ళీ పని కట్టుకుని వెళ్ళి మూలుగుతా ముక్కుతా మళ్ళీ వండుకోవాలి.
తప్పులు అంటే ఎలాగుంటాయి? తప్పించుకోవడానికి ఒక తప్పు, తప్పించుకున్న తర్వాత తప్పు మీద తప్పు, అలా తప్పులు చేసుకుంటా పోతే దేవుడు ఏమీ ఊరికే ఉండడు. అది జ్ఞాపకం వచ్చే వరకు కూడా చూస్తూనే ఉంటాడు. జ్ఞాపకం వచ్చిందనుకోండి, నువ్వు ఎలాగున్నావు చూసుకో, నీ జనులు ఎలాగున్నారు చూసుకోండి, మిమ్మల్ని మీరు మీ ఇండ్లు చూసుకోండి ఒకసారి ఎలాగున్నారు. నాకు ఇల్లేం లేదు అని చూసుకోవడానికి, మీ ఇండ్లు చూసుకున్నా మీకు కనపడదు, దగ్గరలో లేవు కాబట్టి మీ ఇండ్లు చూసుకోండి, లేక మీ పరిస్థితులు చూసుకోండి అంటే దేవుడు ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? ఎంత బాధ వచ్చేద్దో తెలుసు అలాగంటే. ఆ దేవుడు అలాగే చెప్పాడు వాళ్ళతోటి. ప్రార్థన చేయవలసిన ప్రార్థన ఆయన ఎలాగైతే వారి మీద ఉన్న శాపము తొలగించ ప్రభు, వారి పక్షాన్ని నేను ఏం చేస్తున్నాను, నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించమని అడుగుతున్నాను అని. అలాగే ఇక్కడ యూదుల పక్షముగా, ఇశ్రాయేలు పక్షముగా నెహెమ్యా గారు కూడా ఏమడుగుతున్నారు? 8వ వచనం, 5వ వచనం, 5వ వచనం ఎట్లనగా ఆకాశమందున దేవ, మొదటి అధ్యాయం నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం ఎట్లనగా ఆకాశమందున దేవ యెహోవా భయంకరుడమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారిలో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాం. ఎవరు పాపం చేశారండి? ఎవరు పాపం చేశారు? ఇశ్రాయేలు పెద్దలు వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన పాపాలకి ఈయన ఏం చేస్తున్నానంటే తను ఒప్పుకుంటున్నాడు వారు చేసిన పాపాలు ఎలాగున్నాయి ప్రభు, వారు చేసిన పాపాలను బట్టి మేము వారి పక్షముగా మేము క్షమాపణ అడుగుతున్నాం, క్షమాపణ కోరుతున్నామని ప్రార్థన చేస్తున్నారు. గనక క్షమాపణ ప్రార్థన, క్షమించడం అనేది చిన్న విషయమే, క్షమించడం అనేది చిన్న విషయమే. గనక మాటకి మాట, దెబ్బకి దెబ్బ అయితే ఒక సెకండ్లో తీరిపోద్ది సమస్యకి పరిష్కారం. క్షమించాలంటే జీవితం అంతా కావాలి. ఏం కావాలి? క్షమించాలంటే జీవితం అంతా కావాలి. క్షమించాలి అంటే ఎంత జీవితం కావాలి? బతుకున్నంత పొడుగు జీవితం అంతా కావాలి. అంత జీవితాన్ని గనక మరి కూడబెట్టుకుంటేనే కానీ క్షమించడానికి ఏమి రాదు, మనసు రాదు. కాబట్టి ఇశ్రాయేలీల్లో కూడా దేవుడు క్షమించడానికి ఎంత సమయం ఇచ్చినా కానీ వారిలో ఏమి రావట్లేదు. క్షమించమని అడిగేటువంటి పశ్చాత్తాప మనసు వారిలోనికి, అలాగ పశ్చాత్తాప మనసు కలిగి ఉంటే బాగుంటుంది. లేదు నేను ఎలాగే ఉంటాను అంటే ఇంక నిన్ను ఎవడు జీవితంలో ఎవడు మార్చలేదు. ప్రతి ఒక్కరు హృదయము దేవుడికి అవసరం. ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. ప్రతి ఒక్కరిని దేవుడు తన పని నిమిత్తమై వాడుకుంటాడు. అందరూ పని చేయాలి. ఏం చేయాలా? అందరూ పని చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? నిద్రపోయి వర్లారా ఏం చేయాలా? అందరూ ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? అందరూ ఎక్కడ కనిపించాలి? సన్నిధిలో కనిపించాలి. కాబట్టి దేవుడు సన్నిధిలో కనిపిస్తే దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. నువ్వు ఎలాగై విని పశ్చాత్తాపం పొందే స్థితిలో ఉన్నావా? విన్నా కానీ ఇదేమి నాకు కాదులే, నాకంటే ఇంకా పెద్దోళ్ళు మేధవులు ఉన్నారు వాళ్ళ కొరకు అనుకుంటున్నావు. అలా అనుకుంటే జీవితం ఎప్పటికీ వృద్ధి కాదు. బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ ధనికుడు, కులము, మతము, లేకపోతే వీడు వాడని దేవుడికి ఎవరికి ఏమి దేవుడు ఎవరికి ఏం చెప్పాలో, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో ఆడ సమాధానం చెప్పగలిగిన దేవుడు. గనక నాకొకడే దేవుడు, నీకొకడే దేవుడు, వాళ్ళకొకరే దేవుడు అలా కాదు. ఎవడి మనస్సాక్షికి తగ్గట్లుగా వాడికి ప్రశ్నలకు జవాబు ఇచ్చి తీరుతాడు ఖచ్చితంగా. నేను అందుకే మరి ఏదైనా దర్శనం కలవస్తే రాసుకుంటాను కరెక్ట్గా. ఆ సందర్భం వచ్చేదానికి అలాగే దాటిపోతూ ఉంటుంది కనపడడం. అది జరిగిపోయినప్పుడు దేవుని స్తుతిస్తాను. ఇది జరగబోయేది ముందరే దేవా చూపించావు గనక నీకు స్తోత్రం నాయన అని చెప్పి స్తుతిస్తాను. అది గనక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారికి గొప్ప భాగ్యాలు, పరిచర్య చేసే భాగ్యము, ప్రార్థన చేసే భాగ్యము దేవుడు ఇస్తాడు. అటు ధన్యత మీరు కూడా పొందుకోండి.
అటు ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నీ యొక్క మహాకృపను బట్టి నాయనా, మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు ఎలా ఉంటున్నాము, మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు మేము ఏమై ఉంటున్నాము దేవా మాకు తెలియదు, కానీ ఎదటివారు మమ్మల్ని చూసేవారు అయ్యున్నారు. మేము బైబిల్ చదివినా మమ్మల్ని చదివేవారు అనేకులు గనుక తండ్రి దేవా, బహు జాగ్రత్త కలిగి ఈ లోకంలో జీవించుటకు తగినటువంటి ఏర్పాటు దేవా, వాక్యం విన్నటువంటి బిడ్డలు హృదయంలో భద్రపరుచుకొని దేవా, నేను ఏమై ఉన్నాను, నేను ఎలాగుంటున్నాను, ఎక్కడుంటాను, క్షమించే గుణమా, క్షమాపణ పొందుకునే గుణమా, అది ఇది లేనటువంటి గుణము కలిగి ఉన్నానా అని ప్రశ్న వేసుకొని ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రము. ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వాదించు. ప్రతి ఒక్కరిని వాక్యానుసారముగా వృద్ధులోనికి నడిపించి దీవించి వర్ధలు చేయమని, నేను ఆమె ఘనత కొరకు ఒక్కొక్కరిని సాక్షిగా వాడుకోనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.